హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబరు 6వ తారీఖు బుధవారం. మొత్తం మీద యుఎస్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక క్లారిటీ అనేది రావడం జరిగింది. ఆల్మోస్ట్ ట్రంప్ గారు అయితే విన్ అయ్యారు హ్యారిస్ గారి మీద. ఓకే, ఎనీహౌ ఇక్కడ కొన్ని కంపెనీలు బెనిఫిట్ అయితే పొందాయి. ఈరోజు మనం చూస్తే యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ గ్రీన్లో ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ కూడా చాలా స్ట్రెంగ్త్ అనేది పుంజుకుంది. ముఖ్యంగా ఎలన్ మస్క్ గారు ఏం చేశారంటే ట్రంప్ గారికి సపోర్ట్ చేశారు. ఆయన కంపెనీ మాత్రం 3.5% పెరగడం అనేది జరిగింది. అమెజాన్ పెరిగింది, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వీళ్ళు ఏంటంటే కొంచెం యాంటీగా ఉన్నారు. ఎనీహౌ మొత్తం మీద అన్నీ కూడా పెరిగినాయి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక రెవల్యూషన్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ చైనా నుంచి ఎలక్ట్రిక్ కార్స్ ఇంపోర్ట్ చేసుకొని ఇక ఈ వార్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి, దాని తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్కి సబ్సిడీస్ కూడా కట్ చేసే ప్రయత్నం అయితే ఉంది. బట్ ఎలన్ మస్క్ గారు టెస్లా అనేది ఉన్నప్పటికి కూడా ఆయన ఏంటంటే పెద్ద స్కేల్, లార్జ్ స్కేల్లో ఎక్స్పోర్ట్స్ అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని బేర్ చేయగలరు అని చెప్పేసి ఒక మార్కెట్ వర్గాలు అనేది భావిస్తూ ఉన్నాయి. మొత్తం మీద యుఎస్లో డాలర్ స్ట్రెంత్ అయింది. యుఎస్ మార్కెట్స్ ఈరోజు స్ట్రాంగ్గా దూసుకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, స్విగ్గీ ఐపీఓ అనేది రావడం జరిగింది. ప్రీవియస్గా జొమాటో ఐపీఓ వచ్చింది. ఐపీఓ వచ్చిన తర్వాత కొద్దిగా కిందకి వెళ్ళిన తర్వాత మంచిగా జొమాటో రాకెట్ లాగా పైకి వెళ్ళడం జరిగింది. బట్ ఫ్రెండ్స్, స్విగ్గీ ఏమో బెంగళూరు బేస్డ్ కంపెనీ అండ్ జొమాటో గుర్గాన్ బేస్డ్ కంపెనీ. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్ అనేది చేస్తున్నారు. అందుకని ఈ రెండు కంపెనీస్ని కంపారిజన్ అనేది చేయడం జరిగింది. ఓవరాల్గా బిజినెస్ స్టాట్స్ అనేది మనం చూస్తే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అయితే ఇక్కడ చూడండి 3,222 కోట్లు అనేది రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఇది స్విగ్గీ అనేది. మనం చూస్తున్న డేటా Q1 ఫైనాన్షియల్ ఇయర్ 2025. అంటే ఇప్పుడు మనం Q2 దాటి Q3లోకి వచ్చాము. బట్ ఇది పాత డేటా అనమాట. సో ఎనీహౌ అదేవిధంగా కంపేర్ చేస్తే Q1 ఫైనాన్షియల్ ఇయర్ 2025 4,206 కోట్లు రెవెన్యూ అనేది జనరేట్ చేసింది ఇది జొమాటో. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 క్వార్టర్స్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 2025లో Q1లో రెండిట్లో కూడా లాస్లు అనౌన్స్ చేసింది ఏది స్విగ్గీ అనేది. ఇనీషియల్గా జొమాటో కూడా లాస్లు అనౌన్స్ చేసింది. బట్ దాని తర్వాత ఏంటంటే స్ట్రాటజిక్గా మూవ్ చేసి కొంచెం ఈ ఎక్స్పెన్సివ్ అంటే రేట్లు పెంచడం ఇవన్నీ చేసింది అనమాట. కమిషన్స్ పెంచుకోవడం అవన్నీ కూడా ఫైనల్గా గ్రీన్లోకి రావడం అనేది జరిగింది. 2023 నుంచే మనకి చిన్న చిన్న అమౌంట్స్ ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంది జొమాటో. సో ఓవరాల్గా మనకు క్లారిటీ వచ్చింది. రెవెన్యూ పరంగా చూసుకున్నా, ప్రాఫిట్స్ పరంగా చూసుకున్నా స్విగ్గీ అనేది టాప్లో ఉందని చెప్పేసి. వీళ్ళు ఏంటంటే ఇన్స్టామార్ట్ అనేది పెట్టారు ఎవరు, స్విగ్గీ వాళ్ళు. జొమాటో ఏం చేసిందంటే బ్లింకిట్ని ఎక్వైర్ చేసింది, రీసెంట్గా కొన్నదనమాట. ఓకే, సో ఎనీహౌ వీటిల్లో కూడా మనం చూసుకున్నట్టయితే యావరేజ్ ఆర్డర్ వాల్యూ చూస్తే 487 ఉంటుంది. ఇది Q1 ఫైనాన్షియల్ ఇయర్ 2025. అగైన్ ఇది పాత డేట్ అనమాట. ఇన్స్టామార్ట్లో, బ్లింకిట్లో 625 ఉంటుంది. సో ఈ ఆర్డర్ వాల్యూ అంటే మినిమం ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం కదా, సంథింగ్ అలాగే మనం అనుకోవచ్చు. ప్రతి ఆర్డర్కి యావరేజ్గా ఎంత బాయింగ్ జరుగుతుంది అనేది తీసుకుంటే స్విగ్గీలో తక్కువ ఉంది, జొమాటోలో ఎక్కువ ఉంది. సో అన్ని విధాల కంపారిజన్ చూస్తే కూడా అన్నిట్లో ఉన్నారు స్విగ్గీ అండ్ జొమాటో. బట్ ఓవరాల్గా చెప్పాలంటే జొమాటో లీడింగ్లో ఉంది. దట్టు ఏంటంటే ప్రాఫిట్స్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు QIP ద్వారా కూడా ఫండ్ రైజ్ చేయాలని చెప్పేసి జొమాటో ప్లాన్ చేస్తూ ఉంది. సో ఇంకా కాంపిటీషన్ ఇంటెన్సివ్గా ఉండే అవకాశం ఉంది స్విగ్గీకి. ఒకవేళ లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్టర్ అయితే దెన్ ఏంటంటే స్విగ్గీ ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు. ఇమీడియట్గా స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేది అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేది రాకపోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే మన బిగ్ బాస్కెట్ కాంపిటీషన్ ఉంది, ఫ్లిప్కార్ట్ కాంపిటీషన్ ఉంది, జెప్టో కాంపిటీషన్ ఉంది. వీళ్ళ వల్ల కూడా ఏంటంటే వీళ్ళకి స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే ఉంది. ఓవరాల్గా అది లాంగ్ టర్మ్ వ్యూ కోసం అయితే మాత్రం వెరీ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది చూస్తే యాక్చువల్గా ఐటీకి ఏదో అయిపోద్దని చెప్పేసి అనుకున్నారు చాలామంది. ఐటీలో సెల్లింగ్ కూడా చేశారు, షార్ట్ సెల్లింగ్ కూడా. బట్ 4% అనూహ్యంగా పెరిగింది ట్రంప్ గారి విన్నింగ్ తర్వాత. సో ఫ్రెండ్స్, అందుకే మనం లాస్ట్లో ఉంటాం అనమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడంలో రిటైలర్స్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఓకే, వాళ్ళు ఏం చేశారు, ముందుగానే సెల్ చేశారు ఈ హైప్తో. ట్రంప్ వస్తే ఏదో జరిగిపోద్దని చెప్పేసి ఈరోజు చూస్తేనేమో 4% అనేది మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ప్రైవేట్ బ్యాంక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే కన్స్యూమర్ గూడ్స్ అండర్ ప్రెషర్లో కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రౌండర్ షో అయితే కనపరిచింది కానీ బట్ స్టిల్ ఏంటంటే ల్యాగ్ అవుతూ ఉంది కొన్ని ఏరియాస్లో.
ఇకపోతే ఫ్రెండ్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ కంట్రిబ్యూటర్స్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్, ఎల్ఎన్టీ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఇన్ఫోసిస్ నిన్నటిదాకా కొద్దిగా స్లోగా ఉంది, వాళ్ళ గైడెన్స్ అంతగా కాన్ఫిడెంట్గా లేదు. బట్ స్టిల్ ఏంటంటే అండర్ వాల్యూడ్ వచ్చింది, మంచి రీజనబుల్ ప్రైస్ దగ్గర అనుకుని చాలామంది ఏంటంటే దీంట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. టీసీఎస్ కూడా స్ట్రాంగ్ రికవరీ అయింది, రిలయన్స్, ఎల్ఎన్టీ కూడా స్ట్రాంగ్ బౌన్స్ అయితే అయింది. అదేవిధంగా నిఫ్టీని డ్రాగ్ చేసిన వాటిలో హిందుస్థాన్, యూనిలీవర్, టైటాన్ అనేది కనిపిస్తుంది. టైటాన్ అంత అనుకున్నంత షో అయితే కనబరచలేదు రిజల్ట్స్లో, బట్ స్టిల్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అండ్ గుడ్ కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక హిందుస్థాన్ యూనిలీవర్ ఎందుకు పడిపోతుంది అంటే రీసెంట్గా ఏంటంటే పామోలివ్ ఆయిల్ నుంచి ఫ్యాట్ వస్తుంది, ఆ ఫ్యాట్ని తీసుకెళ్ళి సోప్స్లో కలపడం జరుగుతుంది. ఆ సోప్లో టీఎఫ్టీ అనేది 75% మెయింటైన్ చేయాలి ఆ ఫ్యాట్ అనేది, లేదంటే దాని గ్రేడు లో కింద కన్సిడర్ చేస్తారన్నమాట. టాప్ గ్రేడ్లో ఏదైతే సోప్ ఉందో లైక్ లక్స్ కానీ ఇట్లాగా వాటిలో ఏంటంటే 75% టీఎఫ్టీ అనేది మెయింటైన్ చేయాలి. బట్ ఈ పామ్ ఆయిల్ కాస్ట్ పెరగటం వల్ల మేము ఆ టీఎఫ్టీ తగ్గిస్తాము అన్నట్టు చెప్పిందనమాట హిందుస్థాన్ యూనిలీవర్. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ మన గోద్రేజ్ కన్జ్యూమర్ వాళ్ళు ఏంటంటే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు మేము తగ్గించాం, మేము క్వాలిటీ తగ్గించాం ఇట్లా వచ్చారు. బట్ యాక్చువల్గా వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అది తగ్గించి ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని అరోమాటిక్స్ అవన్నీ కలిపి ఇంకా మంచి క్వాలిటీగా తయారు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఎనీహౌ అంటే ఈ న్యూస్ అయితే హోవర్ అవుతుంది. ప్రాబబ్లీ ఆ యొక్క మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో సోప్స్, ఎందుకంటే వీళ్ళకి 38% ఇండియాలో బిజినెస్ అనేది ఉంది, దాని మీద ప్రెషర్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్, ఎందుకంటే ఈ పామ్ ఆయిల్ ప్రైసెస్ అనేది పెరుగుతున్నాయి కాబట్టి దానివల్ల ఈ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. ఇక అడ్వాన్స్ డిక్లైన్స్ అనేది మనం చూసుకుంటే మార్నింగ్ నుంచి కూడా మార్కెట్స్ అనేది బుల్లిష్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా క్రాస్ ఓవర్ కానీ అట్లా ఏం జరగలేదు. పాలసీ బజారు Q2 ఎర్నింగ్స్ మంచిగా మెయింటైన్ చేసింది. మోర్గన్ స్టెయిన్లీ ఏం చెప్పిందంటే ఈక్వల్ వెయిట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే మార్కెట్ ఉందో మార్కెట్ పర్ఫామ్ చేస్తుంది అనుకోండి, దాంతోపాటు ఇది కూడా ప్యారలల్గా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి దీని అర్థం అనమాట. ఓకే, ఎనీహౌ మంచి రిజల్ట్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ క్లర్క్స్ సర్వీసెస్ ఏదైతే ఉందో స్టాక్ అనేది ఈరోజు రాకెట్ లాగా పైకి వెళ్ళింది. Q2 ఎర్నింగ్స్ అనేది సూపర్గా ఇవ్వడం అది ఒక రీజన్ అనమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే త్రివేణి ఇంజనీరింగ్ స్టాక్ అనేది Q2లో లాస్ అనేది అనౌన్స్ చేసింది, అందుకని స్టాక్ అనేది 5% పడిపోయింది. నెక్స్ట్ రైట్స్ అనేది కొద్దిగా రైజ్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే వీళ్ళకి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి 36 crores ప్రాజెక్ట్ అయితే ఆర్డర్ వచ్చింది. అండ్ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ 3% అనేది పెరిగింది. Q2లో ఏంటంటే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది వీళ్ళు కనబరిచారు. హిందుస్థాన్ జింక్ అనేది ఈరోజు 8% అనేది పడిపోయింది, ఎందుకంటే ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టేక్ ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ డివిడెండ్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. అందుకని ఈ కోల్ ఇండియా కానీ VEDL, హిందుస్థాన్ జింకు, NMDC, సెయిల్ వీటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టేక్ ఉంటుంది. ఇదేంటంటే డబ్బులు అవసరమైనప్పుడల్లా ఏం చేస్తుంటుందంటే ఈ స్టేక్ అనేది సేల్కి పెడుతూ ఉంటుంది అనమాట. ఎట్లా పెడతారంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే డిస్కౌంట్ ప్రైస్లో పెడుతూ ఉంటారు. సో దానికి అప్లై చేసుకోవచ్చు, ఆ డిస్కౌంట్లో మనం బై చేసుకోవచ్చు. అందుకని చాలామంది ఏం చేస్తుంటారంటే మనకి ఏమో ఇప్పుడు 100 రూపాయలు ఉంది, వీళ్ళేమో 95కి ఇస్తా అంటున్నారు అని చెప్పి ముందు ఏం చేస్తారంటే ఇక్కడ 100 రూపాయలు అమ్మి అక్కడికి వెళ్ళి 95కి బై చేసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైతే డిస్కౌంట్ ఆఫర్ ఫర్ సేల్ అనేది వచ్చిందో ఇమీడియట్గా స్టాక్ అనేది డ్రాప్ అయిపోవడం అనేది జరిగింది. ఎనీహౌ ఈరోజు 8% దాకా నెగిటివ్గా అయితే వెళ్ళింది. బట్ ఇది టెంపరీ సెట్ బ్యాక్, ఎందుకంటే దీనికంటే తక్కువగా ఇస్తున్నారు కాబట్టి కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే డిస్కౌంట్లో చాలామంది అక్కడి నుంచి బై చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. టెంపరీగా అది సెట్ బ్యాక్ అనమాట. ఇక ఆయిల్ ఇండియా స్టాక్ అయితే 6% పెరిగింది. ఏకంగా నెట్ ప్రాఫిట్ అనేది 464% అనేది రైజ్ అయింది ఫ్రెండ్స్. ఇక వారి ఇంజనీర్స్ షేర్ అయితే సూపర్గా లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా రాకెట్ లాగా దూసుకు వెళ్తూ ఉంది. అండ్ వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటల్ 1,00,000 కోట్లను అయితే దాటేసింది. ఇక ఎండ్ ఆఫ్ ద డేకి మనం చూసుకున్నట్లయితే కొన్ని స్టాక్స్లో ట్రేడింగ్ జరుగుతుంది హెవీగా, అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ వాల్యూమ్ నుంచి డెలివరీకి కూడా తీసుకుంటున్నారు, అంటే జస్ట్ ట్రేడింగ్ కాకుండా ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు అనమాట, అంటే డెలివరీకి. అటువంటి స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే జైడస్ వెల్, రౌట్ మొబైల్, స్కాఫ్లర్, ఎండ్యూరెన్స్, బెయిర్ కార్ప్, AI ఇంజనీరింగ్ అనేది కనిపిస్తుంది. మోర్ దాన్ 70% డెలివరీ అనేది వీటిలో తీసుకోవడం జరుగుతుంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే సో టోటల్గా మనకైతే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది, 16 lakhs ఇంట్రాడేలో. ముఖ్యంగా ఏంటంటే 24,800 కాల్ సిగ్నిఫికెంట్ సెల్లింగ్ జరిగింది. ఓకే, సో టోటల్గా ఎలా ఉందనేది కూడా చూద్దాం. టోటల్గా చూస్తే కూడా పుట్ కాల్ రేషియో అనేది 0.85 కనిపిస్తుంది, అంటే 1 కంటే తక్కువ ఉంది కాబట్టి స్టిల్ కొంత బేరిష్ వ్యూతో ఉన్నారు. అంటే మార్కెట్ రైజ్ అయినా మంచి ఆపర్చునిటీ, అట్లీస్ట్ స్టేబుల్గా ఉంటుంది, కిందకు వెళ్ళపోయినా అన్న కాన్సెప్ట్లో కొంతమంది అయితే రిస్క్ తీసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు ఎక్స్పైర్ అయిపోయింది.
ఓకే. ఎనీహౌ ఇక్కడ డేటా అనేది అప్డేట్ అవ్వలేదో నాకు తెలియదు కానీ ఇక్కడైతే 2 కూడా ఎగ్జిట్ అయిపోయినట్టు చూపిస్తున్నారు. జనరల్‌గా ఇలా ఉండదు. రేర్‌గా ఉంటది ఇలా సిట్యుయేషను. ఓకే. ఎనీహౌ చూస్తాను, ఏదైనా అప్డేట్ ఉంటే షేర్ చేస్తాను. ఇక్కడ టోటల్‌గా చూసుకున్నట్టయితే మనకి 0.84 అనేది కనిపిస్తుందన్నమాట. ఏంది పుట్ కాల్ రేషియో. అంటే బిలో 1 కనిపిస్తుంది. స్టిల్ కొంత కాల్స్ సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూడండి గ్రాఫ్‌లో కూడా అక్కడక్కడ స్ట్రాంగ్ కాల్ సెల్లింగ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే 7.78% అనేది తగ్గిపోయింది. డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ తక్కువగా ఉండుంటాయి. ఓకే ఈరోజు అండ్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్గా ఉంది. చూడండి ఈరోజు ఎంత స్ట్రాంగ్గా పైకి వెళ్ళిందో. ఇక యూఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైనా ఆల్ టైమ్ హైలో అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అండ్ ప్రీవియస్గా ఏంటంటే ఒక 50% దాకా రిట్రేస్మెంట్ తీసుకున్నాయి. అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్తున్నాయి. అండ్ ట్రంప్ గారి విన్నింగ్ ఒక పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నిఫ్టీ 50లో ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. మార్నింగ్ అనుకున్నాం బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి గ్యాప్ అప్ అయింది. ఎగ్జాక్ట్ మళ్ళీ ఒక రకంగా దీన్ని టెక్నికల్గా గ్యాప్ ఫిల్ చేసిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ట్రెండ్ లైన్ అని చెప్పవచ్చు, గ్యాప్ ఫిల్లింగ్ కూడా చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి అయితే ర్యాలీ అయింది. దాని తర్వాత మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే 24,500 వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీలో మనకి 52,600 400 మధ్యలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రాబ్లీ ఏదన్నా స్మాల్ రిట్రేస్మెంట్ తీసుకొని పైకి వెళ్తాడా లేంటి అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక నిఫ్టీకి సంబంధించిన మ్యాక్స్ పెయిన్ అనేది మనం చూసుకున్నట్టయితే 24,350 దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో 24,500 అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉంది. అండ్ ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది, చూద్దాం. ప్రస్తుతం అయితే స్టేబుల్గానే కనిపిస్తుంది మార్కెట్స్. ఇక మార్కెట్ హెల్త్ అనేది మనం తీసుకున్నట్టయితే మొన్నటిదాకా ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉంది, దాని తర్వాత ఫియర్ ఉంది. ఈసారి డైరెక్ట్గా గ్రీడ్కి వచ్చింది. జనరల్ న్యూట్రల్కి రావాలి, బట్ ఎలక్షన్ ఈవెంట్ ఉంది కాబట్టి ఒక పాజిటివ్ సెంటిమెంట్తో మార్కెట్స్ అనేది ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. ఇక ఫ్రెండ్స్ మనకి ఎఫ్ఐఎస్ డేటా చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. దాని తర్వాత చైనాకి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటాయి, యుఎస్ చైనా సంబంధాలు ఎలా కొనసాగుతూ ఉంటాయి అనేది ఇండియాలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు క్లోజ్గా మానిటర్ చేయాల్సిన ఆవశ్యకత అయితే ఏర్పడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఓవరాల్ పిక్చరు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం కొంత సెల్లింగ్ అయితే జరుగుతూ ఉంది. హయ్యర్ లెవెల్స్లో ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే కానీ మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే రాదు. బట్ ఫ్రెండ్స్ బ్రాడ్గా చెప్పాలి, ఓపెన్గా చెప్పాలంటే మన మార్కెట్స్ 50% రిట్రేస్మెంట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఏదన్నా కన్సోలిడేషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇంకా డౌన్ సైడ్ వెళ్తే 61.8 దగ్గర మనకి మ్యాక్సిమం స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ ఇన్ బిట్వీన్ మనకి పిఎస్సి సెక్టార్లో ర్యాలీ కనిపించింది, ఐటీ సెక్టార్లో ర్యాలీ కనిపించింది, అండ్ మెటల్స్లో కూడా కొంత ర్యాలీ అనేది కనిపించింది. కాబట్టి ప్రాబబ్లీ కొంత స్టేబుల్గా ఉంటుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.